సనాతన ధర్మం సనాతన ధర్మం దివ్యమైనది, భవ్యమైనది, సవ్యమైనది, నవ్యమైనది, కావ్యమైనది, శ్రావ్యమైనది కేవలం ఒక భగవద్గీత, కేవలం ఒక భగవద్గీత. యతో అభ్యుదయ నిశ్రేష సిద్ధి సధర్మః. ఏది ధర్మము అంటే ఈ జన్మలో మనకు సుఖాన్ని కలిగించాలి, వచ్చే జన్మలో మనకు సుఖాన్ని కలిగించాలి. అంతేకాదు మోక్షాన్ని పొందినా కూడా అక్కడ కూడా మనకు సుఖాన్ని కలిగించాలి. అది ధర్మం. దానికే సనాతన ధర్మం అని పేరు. సనాతన ధర్మ సమితి భాగ్యనగరానికే శోభాయమానమైంది, దేశానికే శోభాయమానమైంది. మహాభారతం భారతీయులదైతే భగవద్గీత భగవద్గీత ప్రపంచానిది అని మీకు మనవి చేస్తున్నాను. భగవద్గీత ప్రపంచానిది అని మనవి చేస్తున్నాను. భుక్తి ఉన్నవాడు కొంత పని చేయగలడు, శక్తి ఉన్నవాడు మరికొంత పని చేయగలడు, రక్తి ఉన్నవాడు ఇంకా కొంచెం ఎక్కువ పని చేయగలడు, యుక్తి ఉన్నవాడు ఇంకా కొంచెం ఎక్కువ పని చేయగలడు. కానీ మహాశక్తి కలిగినటువంటి మంతెన శ్రీనివాస్ చేస్తున్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం అని మీకు మనవి చేస్తున్నాను. నేను మంతెన శ్రీనివాస్ అంటే నేను విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ని. ఇక్కడ మా గురువుగారు కసిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, మా గురువుగారు సత్యానంద ఉన్నాడు. కానీ ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఏ యూనివర్సిటీలో చేయని ఒక ప్రొఫెసరు, ఏ కాలేజీలో చేయని ఒక ప్రొఫెసరు, ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నటువంటి మంతెన శ్రీనివాసు, ఈ మహాశక్తి శ్రీనివాసు ఈ మహా కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల నేను ప్రొఫెసర్ మంతెన శ్రీనివాస్ అని నేను చెప్తూ ఉన్నాను. నేను అరే కొందరికి ఆశ ఉంటది, కొందరికి అత్యాశ ఉంటది, కొందరికి నిరాశ ఉంటది, కొందరికి దురాశ ఉంటది. కానీ ఆశ లేనటువంటి వాడై ఆశయం కోసమే పనిచేస్తున్నటువంటి మంతెన శ్రీనివాసును నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటదట, ధర్మం ఉంటదట, లక్ష్మీదేవి ఉంటదట, బలం ఉంటద, విజయం కూడా ఉంటదట. కానీ నేను అనుకుంటున్నాను భారతదేశంలో ఎక్కడ కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ మా మంతెన శ్రీనివాసు కూడా ఉంటాడని మనవి చేస్తున్నాను. ఆయన ఓ మాట అన్నాడు, ప్రతి ఇంట భగవద్గీత అన్నాడు. ఎందుకయ్యా అంటే ప్రతి ఇంట విషాదమే, ప్రతి ఇంట విషాదమే, ఎవరింటిలో విషాదం లేనివాడు లేడు. ప్రతి ఇంట విషాదమే, ప్రతి ఇంట ఒక అర్జునుడే. మరి ఆ విషాదంలో ఉన్నటువంటి ఆ ఇంటి అర్జునుడిని విషాదం నుంచి బయటపడ చేయాలంటే ఏం చేయాలి? ఒక కృష్ణుడు కావాలి. అంటే కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు? భగవద్గీత మీ ఇంట్లో ఉంటే కృష్ణుడు ఉన్నట్టని మీకు మనవి చేస్తున్నాను. నేను భగవద్గీత ఎవరి ఇంట్లో ఉంటుందో వారి దగ్గర కృష్ణుడు ఉన్నట్టే అని మనవి చేస్తున్నాను. కృష్ణుడు యోగీశ్వరుడు, మామూలు వ్యక్తి కాదు, కేవలం మహాత్ముడు కాదు ఆయన. ఆయన చాలా గొప్పవాడు. మనం గీతా పారాయణం చేస్తున్నాం. గీతా పారాయణం చేయడం వల్ల పుణ్యం కంటే గీతను ఆచరించడం వల్ల గొప్ప పుణ్యం. లక్ష్మణుడు గీసిన గీతను దాటడం వల్ల సీత అష్ట కష్టాలు పడ్డది. కృష్ణుడు గీసినటువంటి, కృష్ణుని నోట వచ్చినటువంటి ఈ గీతను దాటితే మనకు కూడా కష్టాలు తప్పవు. కాబట్టి మనం గీతను దాటకూడదు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను మంతెన శ్రీనివాస తన ప్రసంగంలో మాట అన్నాడు, భారతదేశము ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది అన్నాడు. బాగానే ఉంది, కానీ ప్రపంచమంతా భగవద్గీత వైపు చూస్తున్నది, కానీ భారతీయులు నయాగర వైపు చూస్తున్నారు. ఆ రోజులో వాడి చావాలని. అసలు ధర్మం కోసం పరిచయమే లేదు. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరించాలి. భగవద్గీతను పారాయణం చేసేవాళ్ళు నా దృష్టిలో కేవలం భక్తులు మాత్రమే. కానీ మనం ధర్మప్రియులం కావాలి, ధర్మాచరణ చెయ్యాలి. ధర్మాచరణ చేయడం వల్లనే మనం ధార్మికులం అవుతాం. కేవలం కార్మికులమైతే జీవితం ధన్యం కాదు. మనం ధార్మికులం కావాలి. అటువంటి ధార్మిక క్షేత్రాన్ని విస్తరించడానికి మా మంతెన శ్రీనివాస్ కంకణం కట్టుకొని తమ్ముడు ఇంత మహత్ కార్యక్రమం చేస్తున్నందుకు అతనికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియస్తూ, గోపాలకృష్ణ గారు, తర్వాత మన ముఖ్యంగా ఇందులో ఈ పుస్తకం, ఇది భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత 100 రూపాయలే దీనికి పేరు పెట్టాడు.
ఖరీదు పెట్టాడు. కానీ ఇది 1000 రూపాయల విలువైన గ్రంథం. అక్కడ 1000 పుస్తకాలే ఉన్నాయి. 1000 పుస్తకాలే ఉన్నాయి. మీరు 100 రూపాయలు ఇస్తారో 200 ఇస్తారో, కానీ పుస్తకాలు అయిపోతాయి. తర్వాత కూడా ఇందులో 18 మంది రచయితలు చాలా అద్భుతంగా ఈ యొక్క ఈ ఒక్కొక్క అధ్యాయం మీద రాశారు. ముఖ్యంగా దీనికి సంపాదకులుగా ఆచార్య కసిరెడ్డి గారు ఉన్నారు, మా గురువు గారు. తర్వాత మరి శ్రీహరి ఉన్నారు. తర్వాత గోపాలరావు గారు, వేణుగోపాల్ గారు ఉన్నాడు, హరికృష్ణ ఉన్నాడు, మా మంత్రి శ్రీనివాస్ ఉన్నారు. ఇందులో వ్యాసాలు రచించినటువంటి వ్యాసకర్తలకు నేను నమోవకాలు అర్పిస్తూ మీకు అందరికీ నమస్కరిస్తూ ఓం శాంతి.